ప్రసన్నతో పాటు బీజేపీ మాధవీలత గారు ఉన్నారు. ఎందుకు పొలిటికల్ లోకి వచ్చి ఇంత డేర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక ఓల్డ్ సిటీ అనగానే ఏదో భయం మనుషులకి, అటు పక్కవాడికి పోవడానికి రెడీగా ఉండరు. ఎన్నోసారి హిందూ ముస్లిం గొడవలను పెట్టి చంపి రక్తపాతం చేస్తున్నారు. ఆ లోపల పోతే ఆశ్చర్యం ఏంటంటే నరసింహస్వామి దేవాలయాలు గాని, జగదంబ దేవాలయం గాని, అట్లా ఎన్నో శివాలయాలు, సోమనాథ్ శివాలయం గాని, ఇవన్నీ ఏంటి నిన్న మొన్న కట్టినవా? అక్కన్న మాదన్న ఎంత చోళులు కట్టిన దేవాలయాలు. అంతెందుకు ఆ మూసీ నదిని పెట్టారు. ఆ కింద ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చిన అమ్మవారి దేవాలయం. ఎలా తెలియాలి నాన్న? ఎప్పుడో అక్కడ తెగించాలా? రేటింగ్ కార్స్ గానీ గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వాళ్ళు ఏమైనా ఊరుకుంటారు అనుకున్నావా? వాళ్ళు వేసే ప్లాన్లు చేస్తారు నా మీద ఖచ్చితంగా. నాకు కనుక ప్రాణహాని జరిగిన ఖచ్చితంగా అది ఎంఐఎం వాళ్ళ బాధ్యత. ఓపెన్ స్టేట్మెంట్ జరిగాయా ఇప్పటి వరకు ఎప్పుడైనా? అంటే అలాంటి ఇన్సిడెంట్ ఎందుకయ్యా ఎలక్షన్ రోజే. పైగా నాకు అక్కడ పోలీసులు ఏం చెప్పారు తెలుసా? అమ్మా నువ్వు వెళ్ళిపో, పోలీసులే వీళ్ళు వచ్చి నిన్ను కొడతారు, అమ్మా 100 మంది గుండాలమ్మా మమ్మల్ని తరుముకొని వస్తున్నారు కొట్టడానికి. అద్దండ్ర వాళ్ళ సంగతి ఏదో చూస్తే ఎవడు వాడు అసలు నీ మీద చెయ్యేకదండి. అసలు ఆ రోజు ఉండిందా నిజంగా? వెళ్ళా నేను పైన గీన పట్టుకొని రాళ్ళు రప్పలు పట్టుకొని అంతా ఉంటారు ఇట్లా పైన. ఓపెన్ గానే నిస్సహాయ స్థితి చెప్పది నిజంగా. రజాకార్లతో చేతులు కలిపిన వాడు తెలంగాణకు పిత ఏమిటయ్యా? నాకు అర్థం కాదు. నీ ఆడకూతుళ్లను వివస్త్రం చేసి మానభంగం చేస్తే బతుకమ్మ రోజున దానికి మేము రజాకార్లను గొంతు పెగిలించుకొని చెప్పిన అక్బరుద్దీన్, అసదుద్దీన్ తో చేతులు కలుపుతూ కేసీఆర్ నేను తెలంగాణ పిత అంటాడే. ఏ ఎంఐఎం లేకుండా వీళ్ళు గెలవలేరా? ఇట్స్ బిగ్ క్వశ్చన్ టు బి క్వశ్చన్డ్. మీకు ఫారెన్ ఫండ్ వస్తాయి చర్చిలకి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మతాన్ని తీసుకెళ్తున్నారు కానీ పేదరికాన్ని తగ్గించట్లేదు. వాళ్ళు ఆ బడుగు వర్గంలో ఉండి బీదరికంలో బాధపడుతున్న క్రిస్టియన్లు గాని, ముస్లింలు గాని ఊరికే మత ప్రచారం అనే భూతంలో ఇరుక్కోకుండా